సార్, మేము అమరావతి రాజధాని కోసం మా ప్రాణప్రదమైనటువంటి భూములను త్యాగం చేసిన అమరావతి రైతులం సార్. మేము వాస్తవానికి మా ఆస్తులు ఏవైనా ఉంటే భూమి రూపంలో మా పిల్లలకి ఆస్తిగా పంచించుకోవాల్సినటువంటి భూమిని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజధానికి త్యాగం చేశాము. కానీ ఈరోజు మా పరిస్థితి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి సార్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే అక్కడ ఏదైతే మాకు సంవత్సరానికి వేయాల్సినటువంటి వార్షిక కౌలు 30,000 రూపాయలు సార్, మాకు వచ్చే కౌలు ఎకరానికి. ఆ 30,000 రూపాయలు వేయడానికి కూడా ఈ గవర్నమెంటు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి కోర్టుల మెట్లు ఎక్కితే తప్ప మాకు వేయాలటువంటి పరిస్థితి మాకు దాపురించింది సార్. ఆల్రెడీ హైకోర్టులో పిల్ వేశాము, కానీ కౌళ్ళు పేపర్లలో చూపిస్తున్నారు సార్ వేస్తున్నామని, కానీ మా అకౌంట్లలో అయితే జమ చేయడం లేదు. అలాగే ల్యాండ్లెస్ పీపుల్ సార్, అక్కడ వాళ్ళకి రైతు కూలీలకి పెన్షన్ 2,500 పెన్షన్ సార్. వాస్తవానికి అమరావతి నిర్మాణాలు ఆపేయడం వల్ల అక్కడ వాళ్ళకి పనులు అనేవి ఏవీ లేక కేవలం ఆ పెన్షన్ వస్తూ అరాకొర పనులు వారంలో 2-3 రోజుల పనుల కోసం 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితిలో బ్రతుకుతున్నారు సార్. కానీ ఈ సమయంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి గత 4 నెలలుగా పెన్షన్ వాళ్ళ అకౌంట్లలో ఇప్పటి వరకు వేసిన దాఖలాలు లేవు సార్. కేవలం పేపర్లలో మాత్రమే జమ చేస్తున్నామని చూపిస్తున్నారు సార్. అలాగే అసైన్డ్ రైతులు సార్, ఎవరైతే ఏ దళితులనైతే అడ్డు పెట్టుకొని ఎవరైతే అసైన్డ్ రైతులు ఉన్నారో సార్, వాళ్ళకి ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కౌలు వేసిన దాఖలాలు లేవు సార్. అసలు అసైన్డ్ రైతులకి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్డ్ రైతులకి ఇప్పటి వరకు కౌలు వేయలేదు సార్ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి. వాస్తవానికి అధికారంలోకి రావడానికి ముందు మనకు రావాల్సిన పెన్షన్లు ఇవ్వటం కానీ లేదండి అసలు ఇంతవరకు. తర్వాత కౌలు అనేది ఇంతవరకు వేయలేదు ఈ సంవత్సరానికి. కేవలం ఎక్కువ శాతం మంది ఎస్సీ ఎస్టీ రైతులే ఇచ్చున్నారు పొలం. వాళ్ళందరూ ఈ యొక్క పెన్షన్ ఈ కౌలుకు డబ్బుల కోసం ఈ పెన్షన్ కోసం ఎదురు వస్తారు. వీళ్ళకి వేరే పని ఏదీ తెలియదు, వ్యవసాయం తప్ప ఏదీ తెలియని. అయితే నెలకు 2-3 అనుమానితులుగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, రైతులని కుర్రాలను బెదిరించడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. తర్వాత కరకట్ట దగ్గర ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇసుక డ్రెడ్జింగ్ అని కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారండి. కరకట్టను పగలగొట్టి వీళ్ళందరిని భయపెట్టడం కోసం. ఒక్కసారి మీరు దయచేసి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. అక్కడికి వస్తే కరకట్టని నాశనం చేసి ఎలాగైనా సరే వీళ్ళందరిని భయపెట్టి రైతులందరిని భయపెట్టి వీళ్ళందరిని అక్కడి నుంచి పంపించేద్దాం ముంచి. అది సార్ వాళ్ళ కాన్సెప్ట్. సార్, నా పేరు ఆకుల ఉమామహేశ్వరరావు, మాది మంగళగిరి నియోజకవర్గం, ఎర్రబాలెం గ్రామం. ఈ రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి భూముల్లో అత్యధికులు అన్ని కులాలలో ఉన్నారు. మరి మన దరిద్రం ఏంటంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యన ఒక రాజధాని మీద నిర్వీర్యం చేయడానికి ఇక్కడ అభివృద్ధి పనులు చేయకపోవడమే కాకోకుండా మరి అసైన్డ్ రైతులని అసైన్డ్ భూములని ఇంతకుముందు మరి ఈ ప్రభుత్వమే సిట్టు దర్యాప్తు చేసి అక్కడ ఏమీ లేదని తేల్చి చెప్పినటువంటి సందర్భాల్లో మళ్ళా ఈ రోజున ఎక్కడో చోట పెళ్ళిళ్ళకు ఈ కరోనా కేసుల వలన చిన్న చిత్తగా 25,000 35,000 ఇలా ఉన్నటువంటి భూములు గజాల రేట్లు కూడా ఈ రోజున 5,000కి 6,000కి కూడా అమ్ముకునేటువంటి దిగజారిన పరిస్థితుల్లో ఈ రోజున రైతాంగం కానీ రైతు కూలీలు కానీ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే ఆ మాత్రం కూడా చెల్లించుకోకుండా ఆ మాత్రం కూడా ఈ రైతులు బాగుపడకూడదని ఒక దుస్సంకల్పంతో ఈ రోజున మళ్ళా అసైన్డ్ భూములని భూభాగవతాలను తీసుకొచ్చి ఈరోజు తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఈ కరోనా టైంలో ఏమాత్రం కూడా సహాయం చేయకోకుండా ఆ కత్తి మహేష్ అనేవాడికి 15 లక్షల రూపాయలు దారాదత్తం చేసి మరి ఇక్కడ కూడుగుడ్డ దూరమైనటువంటి పేద ప్రజలకి లేకుండా కాలకట్ల మీద నివసిస్తున్నటువంటి ప్రజలను కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఈ నియోజకవర్గంలో నికృష్టమైనటువంటి జీవితాన్ని నిలబోస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ అసైన్డ్ భూములని మరి అక్కడ భూములు తేడాగా అమ్మారనేసి మరి ఎన్నిసార్లు సిట్టు దర్యాప్తులు చేస్తారో ఎన్ని సిఐడి ఎంక్వైరీలు చేస్తారో ఈ ప్రభుత్వం మరి ఇంకా 3 సంవత్సరాలు అయితే సరే వాటిని నిగ్గు తెలిసి మరి రైతాంగానికి మేలు చేస్తారో లేదో తెలియదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన మంగళగిరి గడ్డ మీద కాలు మొదలు పెడతా ఉంటారో
ఆ రోజే మా రైతాంగానికి కౌలు రావడం కానీ ఫిక్షన్ రిలీజ్ చేయడం కానీ మా మీద కేసులు బనాయించేటువంటి ఆలోచన కొద్దిగా తగ్గుతంగానే జరుగుతూ ఉంది. దయచేసి అయ్యా మీరు రాబోయేటువంటి ముందున్నటువంటి రోజుల్లో అయినా సరే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలను రచించి మరి ఏ శక్తులతో మీరు ఏ ప్రభుత్వాన్ని ఏర్పడటానికి మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి పెద్ద మనసు చేసుకొని మాకు పట్టినటువంటి దరిద్రాన్ని వదిలేయాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాము. అది ముఖ్యంగా గతంలో ఫస్ట్ సారి అసైన్ సెట్ సవరణ చేసింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2009, 2006. ఎక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఏంటంటే క్యాపిటల్ సంబంధించిన